మా తండ్రి గారు రాజమండ్రిలో ఒక సంఘంలో దేవుని వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు మా అమ్మగారు ఆ సంఘ సభ్యులు మా నాన్నగారు యవ్వన కాలంలో చాలా గంభీరంగా దేవుని వాక్యం చెబుతుండేవారు. ఇప్పుడు కూడా దేవుని వాక్యాన్ని అదే స్థాయిలో బోధిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఆ పాస్టర్ గారు మా అమ్మమ్మ గారిని పిలిచి, అమ్మ రాఘవమ్మ గారు, మరి అబ్బాయి చూడండి, మరి చాలా చక్కగా దేవుని వాక్యం చెబుతున్నారు, సేవ అంటున్నారు, ప్రభు పరిచర్లో ఉన్నారట, ఇంకా పూర్తి సేవలో ఆయన ఉన్నారు. మరి మీ కుమార్తె ఛాయమ్మ అంటే మా అమ్మగారి పేరు ఇంతకుముందు ఛాయమ్మ, తర్వాత ఇప్పుడు సత్య అని పిలుస్తున్నాము. ఛాయమ్మకి పాస్టర్ గారిని ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు మా అమ్మమ్మ గారు ప్రార్థనాపూర్వక నిర్ణయం తీసుకున్నారు. దేవుని సన్నిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నడిపింపగానే ఓకేనండి వివాహాన్ని చేద్దాం అన్నప్పుడు మా అమ్మమ్మ గారి బంధువులందరూ కూడా వ్యతిరేకించారు. ఎందుకోసం అంటే ఇది కులాంతర వివాహం, మన కులం కాదు ఆ అబ్బాయి, అందును బట్టి మనం ఈ వివాహాన్ని సపోర్ట్ చేయకూడదు. మన కులంలోనే ప్రభువుని అంగీకరించిన వారు ఎవడొకళ్ళు ఉండుంటారు, వాళ్ళని పట్టుకుని అప్పుడు వివాహం చేద్దాం, కానీ ఈ కులం కానీ ఈ వ్యక్తిని మనం వివాహం చేయడానికి వీల్లేదని బంధువులందరూ కచ్చాగట్టుకుని కూర్చున్నారు. కొంతమంది వారు కూడా కొంత ప్రభువుని తెలుసుకున్నట్టే ఉన్నారు, కానీ నాకైతే వాళ్ళు నిజంగా ప్రభువుని అంగీకరించిన వారైతే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా కులం చావునప్పుడు ఇంకా దేవుని బిడ్డలే ఎలా అని పిలువబడతారు అనిపిస్తుంది. కానీ మా అమ్మమ్మ నిలబడింది, లేదండి నాకు కులం ప్రాముఖ్యం కాదు, దేవుడు చెప్పాడు, ఈ వ్యక్తే నాకు చూపించారు ప్రభు అని చెప్పి మా అమ్మమ్మ గారు నిలబడినప్పుడు, మీరు నమ్మండి 1979 సంవత్సరం అక్టోబర్ 17వ తారీఖు ఇదే రాజమండ్రిలో మా నాన్నగారికి మా అమ్మగారికి వివాహం జరిగితే మా అమ్మమ్మ తరపున ఎవరు రాలేదు, ఒక్కళ్ళు కూడా రాలేదు బంధువులు. మా అమ్మమ్మ ఒక్కతే నిలబడింది. మా అమ్మగారి చేయి పట్టుకెళ్ళి మా నాన్నగారి చేతిలో పెట్టింది మా అమ్మమ్మే. ప్రభు కోసం నిలబడింది. ఇది దేవుడు చేసిన కార్యం అని. ఎవరినో మెప్పించడానికో లేకపోతే ఎవరినో సంతోషపెట్టడానికి ఆమె లేదు, దేవుని చిత్తం నెరవేర్చాలనే ఆశయంతో ముందుకు సాగిపోయాను. విశ్వాసనేత్రాలతో చూసింది. అప్పుడు అందరూ అన్నారు, మా నాన్నగారు ఉద్యోగం వదిలిపెట్టేసి వచ్చేసారు, ఒక సూట్ కేసుతో రాజమండ్రి వచ్చారు. అమ్మ మీ కుమార్తెను బట్టుకెళ్ళి మరి ఈయన జయంతిలో పెడుతున్నావు, ఏంటమ్మా పరిస్థితి? ఆయన చూస్తేనేమో ఉద్యోగం వదిలేసి వచ్చారని విశ్వాసం అంటున్నాడు, సువార్త ప్రకటన మీదే ఆధారపడాలి, మరి నీకు ఒక్కగానొక కూతుర్ని ఆయన చేతిలో పెట్టేస్తున్నావు, మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఈయన ఆమెను ఎలా పోషించగలుగుతారో, మీ అమ్మాయి కష్టాలు పడిపోద్దేమో, ఇబ్బందులు పాలైపోద్దామని మరికొంతమంది సలహాలు ఇస్తే మా అమ్మమ్మ చెప్పిన ఒకటే మాట, దేవుని సేవకు విశ్వాసంతో వచ్చారు ఈయన, అదే విశ్వాసంతో దేవుడు వారిని పోషిస్తాడు, రానున్న రోజుల్లో బలంగా వారిని దీవిస్తాడు. హల్లెలూయా. అత్యద్భుతంగా దేవుడు వారిని వాడుకుంటాడు, దీవిస్తాడని మా అమ్మమ్మ. ఆ రోజు మా నాన్నగారి పరిస్థితి అయితే అంత బాగాలేదు, అంటే ఆర్థికంగా నేను చెబుతున్నాను, అన్నీ వదిలిపెట్టి వచ్చి కేవలం ఒక సూట్ కేసుతో రాజమండ్రి వచ్చారు మా నాన్నగారు. కానీ ఆ రోజు విశ్వాసనేత్రాలతో చూసింది మా అమ్మమ్మ. ఆమె చనిపోయే ఆ సందర్భంలో 2018లో మా అమ్మమ్మ ప్రభు రాజ్యానికి వెళ్ళిపోయింది. నన్ను చూసినప్పుడల్లా ఎంత ఆనందపడేదో తెలియదు. నేనంటే మామూలు ఇష్టం కాదు మా అమ్మమ్మకి, చాలా ఇష్టం. నేనంటే ప్రతి చిన్న విషయం నాతో చెప్పుకునేది. వచ్చి నేను చిన్నోడిని అయినా కానీ నా దగ్గరికి వచ్చి, మనోడా నాయన జాన్ బాబు అని పిలిచేది నన్ను. ప్రతి చిన్న విషయం మాట్లాడేది. మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు వారానికి 10 పైసలు ఇచ్చేది మా గ్రేట్ ఫండ్ అనమాట అది. ఆ మండే ఎప్పుడు వస్తుందని చూసేవాళ్ళం. సోమవారం వచ్చేదాన్ని, వచ్చి మా ముగ్గురికి వరుసగా నిలబెట్టి 10 పైసలు ఇచ్చేది. కానీ ఆ తర్వాత మా అమ్మమ్మ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అన్ని విషయాల్లో మా అమ్మమ్మను చూసుకునే కృప నాకు దేవుడు ఇచ్చాడు. నేను చెప్పాను ఒక రోజున, అమ్మమ్మ నీ మనవడిని దేవుడు ఆశీర్వదించాడు, అన్ని విషయాల్లో దేవుడు నేను బలపరుచు, నువ్వు ఏ విషయానికి చింతపడ్డం కానీ ఏ విషయానికి బాధపడ్డం కానీ వద్దు, ఐఎమ్ దేర్ ఫర్ యూ, మేమందరూ ఉన్నాం నీకోసం. ఆ రోజు విశ్వాసం నేత్రాలతో చూసింది పరిచర్యలో ఒక అభివృద్ధిని ఆమె చూసినప్పుడల్లా ప్రభువును స్తుతించేది. ప్రభువా ఆ రోజు విశ్వాస నేత్రాలతో చూశాను, నువ్వు ఆశీర్వదిస్తావు. ఈరోజు నీ స్థితి కొద్దిగా ఉందని బాధపడుతున్నావేమో, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం వల్ల ఏదో ఒక నష్టాన్ని నీ జీవితంలో నువ్వు చూసావేమో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి స్నేహితుడినే కోల్పోయావేమో, ఒక మంచి స్నేహితురాలనే కోల్పోయావేమో నువ్వు యేసు ప్రభువును అంగీకరించినది. నీ బంధువులు నీకు దూరం అయిపోయి ఉండొచ్చు, లేదా ఒక అక్రమ సంపాదనను వదిలిపెట్టేసావేమో దేవుని కోసం. ఈరోజు అది ఒకవేళ నీకు నష్టంగా అనిపించచ్చేమో, కానీ ఐఎమ్ టెలింగ్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, లుక్ త్రూ ద ఐస్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస నేత్రాలతో చూడు. ఈరోజు నువ్వు దేవుని కోసం ఏదైతే కోల్పోతున్నావో అదంతా నీకు లాభకరమే, ప్రయోజనకరమే. దేవుడు నా స్తోత్రం కలుగునుగాక. దేవుడిని తరాలను ఏం చేస్తాడు? ఆయన
ఆశీర్వదిస్తాడు. నీ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ దేవుడు దీవించి బలపరుస్తాడు. యెహోషువ చూడు, హాయి పట్టణాన్ని ఆల్రెడీ నీకు అప్పగిస్తున్నాను. హల్లెలూయా. నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదా. శత్రువు నీ మీద దెబ్బ కొట్టాడని, నీ మీద ఆధిపత్యం కొనసాగించారని, ఎవరో లోకసమైన వ్యక్తులు నీ మీద ఆ పర్టికులర్ టైంలో విజయం సాధించారని నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. లుక్ త్రూ ది ఐస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస నేత్రాలతో చూడు. దేవుడు విజయాన్ని నీ కోసం ఆల్రెడీ సిద్ధపరిచాడు. యూ మస్ట్ గో అండ్ గెట్ ఇట్. నువ్వు వెళ్ళి స్వాధీనపరచుకో. విశ్వాస నేత్రాలతో చూడగలవా? దేవుడు అదే కోరుతున్నాడు మన జీవితాల్లో అలాంటి అనుభవాలు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.